కాపు నాయకుడు వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రాంతం వారు వెనుక నుండి రాళ్లు విసిరరని, ఏదున్నా డి అంటే డి అని ఎదురుగానే ఎదుర్కొంటారన్నారు. మదనపల్లిలో జరిగిన సమావేశంలో వంగవీటి రాధ మాట్లాడుతూ జగన్ బస్సు యాత్రలో పోలీస్ భద్రతా వ్యవస్థ వైఫల్యం చెందిందని మండిపడ్డారు. జగన్ పై రాళ్లు వేసిన గుర్తు తెలియని వ్యక్తిని గుర్తించి కోర్టు ఎదుట హాజరుపరచాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో బలిజలు కలిసికట్టుగా పనిచేయాలని వంగవీటి రాధ పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ప్రజలు బాగుపడలేదని, వైసీపీ నాయకులు దోపిడీ చేసి బాగుపడ్డారని రాధ ఆరోపించారు. ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలుగా ఏదో ముఖ్యమంత్రి గారి మీద దాడి చేశారని చెప్పని జగన్ రెడ్డి గారి మీద దాడి చేశారని చెప్పుకుంటున్నాము. మా ప్రాంతం వాళ్ళు అలాగా దొంగచాటుగా చేయలేదు. చేస్తే ఎవరు సరే డి అంటే డి అనుకుంటారు తప్ప దొంగచాటుగా రాలేసే రకం కానీ కాదని చెప్పని యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం మొత్తం మీ దగ్గర ఉంది. ఇవాళ దాకా పోలీస్ యంత్రాంగం మీద ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరే కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పని కూడా మనందరూ ఈ ద్వారా అడుగుతూ ఉన్నాం. ఓ పక్కన కరెంటు తీశారని చెప్పంట, తర్వాత ఎవరు కొట్టారో తెలియదు. అదే టైంకి లైవ్ కట్ అయిపోయింది. పోలీస్ వ్యవస్థ కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు పోలీసులు, కానీ ఎవరు ఇప్పుడు దాకా పట్టుకోలేకపోయారు. దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే చేశారో తీసుకొచ్చి ప్రజల ముందు నుంచోబెట్టమని చెప్పని కోరుతా ఉన్నాం. లేనిపోయిన నిందలు, లేనిపోయిన అపవాదాలు ఏమాకండి చెప్పని కూడా మీ ద్వారా వారు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రాంతం నుంచి వచ్చి అన్ని ప్రాంతాలుగా